అన్న నమస్తే. బాగున్నా. మనం క్వశ్చన్స్ అడిగే ముందు విజయం ఎలా సాధించారు అనే క్వశ్చన్స్ అడిగే ముందు ఫస్ట్ మీ నేపథ్యం గురించి ఒకసారి చెప్పండి. నా అందరికీ నమస్కారం. నా పేరు రహీం పటేల్. నేను ముఖ్యల్ 12వ వార్డు కౌన్సిలర్గా ఉన్నాను. ఈ కౌన్సిలర్ రావడానికి ముఖ్య కారణము మా అమ్మ, మా నాన్న, మా గతంలో మా పెద్దలు మాకు ఇచ్చిన ఒక ఆశీర్వాదం అనుకోండి. అమ్మ నాయనల పేరు? అమ్మ జమీలా బేగం, నాన్న హమీద్ పటేల్. అమ్మ 1985లోనే ముక్తల్ గ్రామ పంచాయతీ కౌన్సిలర్గా గెలవడం జరిగింది. ఆ తర్వాత కొంత మా ఫ్యామిలీలో మా అక్కల పెళ్ళిళ్ళు మా ఫ్యామిలీ దీంట్లో మళ్ళీ రాజకీయం పక్కకు పెట్టేసి సేవ కొనసాగిస్తూనే ఉన్నాము. రాజకీయం పక్కకు పెట్టి 4 రోజుల తర్వాత ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే మినిస్టర్ ఆయన ఆ సార్ ఉన్నప్పుడు మాకు మంచి పేరుంది ఇక్కడ వాళ్ళు. మీరు ఎంపీటీసీగా నిలబడితే పార్టీకి లాభం అవుతుందని తెలుగుదేశం పార్టీ నుండి మాకు మా అమ్మకు లేడీస్ రిజర్వేషన్ ఉంది. అమ్మకు కూడా మంచి పేరు ఉంది. దాంట్లో ఆమె మాజీ వార్డ్ కౌన్సిలర్ కాబట్టి ఎంపీటీసీగా అవకాశం కల్పించిండు సార్. గెలిచింది అప్పుడు ఎల్లారెడ్డి సార్ కల్పించిండు. అప్పుడు మేము గెలవడం జరిగింది. ఆ తర్వాత కొంత నాయన ఏం చేస్తాడు? నైనా మాకు ఒక షాప్ ఉంది. దాంతోపాటు మా అగ్రికల్చర్ కూడా ఉంది. ఒక 5 ఎకరాల పొలం ఉంది. దాన్ని కూడా మేమే చూస్తాము. ఇక ఉన్న దగ్గర మా కాడికి ఒక మిడిల్ క్లాస్ మేము రిచ్ కాదు, అందరితో కలిసిమెలిసి ఉంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మొత్తానికి మంచి పేరు ఉన్న వార్డులో డబ్బు లేకపోయి ఉండొచ్చు, ఆస్తులు లేకపోయి ఉండొచ్చు, కానీ మంచి పబ్లిక్ లో మంచి పేరు, అది ఒకటే సంపాదించుకున్నాం. అదే పెద్ద డబ్బు. అంతకుమించి దేవుని దయ వల్ల మేము కానీ నా కుటుంబ సభ్యులందరినీ కూడా దేవుడు అన్ని ఆరోగ్యాలు కలిగించిండు. అదే మాకు సంతోషం, మంచి సంతోషం. అయితే మీరు పొలిటికల్ అమ్మ నాయన వారసత్వం ద్వారానే మీరు రాజకీయాల్లో ప్రవేశం చేసినారు? ఖచ్చితంగా. అమ్మ తర్వాత మీరేమన్నా ఇంతకుముందు ఇప్పుడు కౌన్సిలర్ కాకముందు ఇంకేమైనా పదవుల్లో ఉన్నారా? అమ్మ ఎంపీటీసీ గెలిచిన తర్వాత నేను నేరుగా రాజకీయాల్లో తిరగడము, అమ్మ బాధ్యతను నేనే కొనసాగించుకోవడము. అప్పట్లో రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇండ్లు, పింఛన్లు, అవన్నీ కొంత కార్యక్రమాలు మంచిగా చేయడం వల్ల మాకు ఆ రోజు కూడా మంచి పేరు ఉంది. దాని తర్వాత అప్పట్లో మీకేం అవకాశం రాలేదా పోటీ చేయడం కోసం? అంటే అమ్మ ఎంపీటీసీగా ఉంది. ఇంకా తర్వాత అమ్మ ఎంపీటీసీ తర్వాత ఏమైంది, మళ్ళీ ఈ రాజకీయ సమీకరణల్లో దయాకర్ రెడ్డి సార్ ఇక్కడ ఎమ్మెల్యే గారు ఆయన వచ్చిన తర్వాత సరే కొన్ని సమీకరణలు రాజకీయాల్లో కొద్ది ఒడిదుడుకులు ఉంటాయి కదా. ఆయన ఆ రోజు నేను ఎంపీటీసీ వద్దనుకున్నాను. అమ్మ ఒకసారి ఎంపీటీసీ చేసింది. ఇంకా పరిధి కూడా పెద్దగా ఉంది. ఒకసారి స్థానిక సంస్థలు చేసిన తర్వాత మళ్ళీ చేయొద్దు, ఇంకా మళ్ళీ మనం ముందుకు పోవద్దని అనుకున్నాము. నేను కౌన్సిలర్గా మా భార్యను పోటీ చేయించాను, లేడీస్ రిజర్వేషన్ వస్తే. అయితే ఆ రోజుల్లో దయాకర్ రెడ్డి గారు ఉండి నువ్వు ఎంపీటీసీగా ఉన్నావు, మళ్ళీ నువ్వు ఎందుకు కిందికి వస్తున్నావు, నీ భార్యను ఎందుకు అంటే మా అమ్మ ఎంపీటీసీగా ఉంది, నా భార్యనే కదా, నేను ఎంపీటీసీ వద్దనుకుంటున్నాను. చిన్నగా మనకంటూ ఒక రాజకీయం ఉండాలి. వార్డులో లైట్ పోయింది, కుక్క వచ్చింది, పంది వచ్చింది, మూడు తీయాలంటే మనకు ఒక రాజకీయ నేపథ్యం అవసరం ప్రజలకు. నేను గ్రామ పంచాయతీకి పోటీ చేద్దాం అనుకుంటున్నాను. ఎంపీటీసీలో నాకు పెద్దగా ప్రజలకు సమస్యలు ఇచ్చే ఇది కనిపించలేదని చెప్పిన. ఆయన అర్థం చేసుకుంటే సరే వీడు అది కూడా ఆశపడుతున్నాడు, ఇది ఆశపడుతున్నట్టు అని చెప్పి ఆయన కొద్దిగా మమ్మల్ని దూరం పెట్టడం వల్ల కొద్దిగా ఒక 10-15 ఓట్లతో తేడాతో ఆ రోజు నా భార్య ఇండిపెండెంట్గా చేసినాం. వార్డు కౌన్సిలర్ అని గ్రామ పంచాయతీ వార్డు మెంబర్. ఆ తర్వాత ఇంకా తెలంగాణ ఉద్యమం వచ్చింది. అంత అయిన తర్వాత మళ్ళీ ఎల్లారెడ్డి సారు మా దగ్గరికి వచ్చింది. నారాయణపేట పోయింది సార్ అప్పుడు 2009లో. 14లో మళ్ళీ సార్ ఇడికి వచ్చి మొత్తానికి సార్ నిలబడ్డా కూడా మేము దయాకర్ రెడ్డి నిలబడి ఉన్నాము, ఆయనకి పనిచేసినాము. తర్వాత ఇద్దరు కూడా ఓడిపోయింది, దయాకర్ రెడ్డి ఓడిపోయాడు, ఎల్లారెడ్డి సార్ ఓడిపోయాడు. ఇద్దరు ఓడిపోయిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం వచ్చింది. వచ్చిన తర్వాత సార్ చనిపోయాడు. మేము కాంగ్రెస్ పార్టీ సార్తో చేరినా మళ్ళీ సార్ ఇద్దరు ఓడిపోయినా ఇక ప్రభుత్వం వచ్చింది. ఇంకా దయాకర్ రెడ్డి అనవద్దు, మేము ఎల్లారెడ్డి సార్తో ఉండాలి అని చెప్పి సార్ మేము పోయిన ఒక 6 నెలల్లో సార్ చనిపోయారు. చనిపోయిన తర్వాత దేవర్ మల్లప్ప మాకు ఇన్ఛార్జ్ వచ్చారు టీఆర్ఎస్ పార్టీ. ఆయన ఆధ్వర్యంలో ఒక 1-2 సంవత్సరాలు పనిచేసిన క్రమంలోనే చిట్టం రామ్మోహన్ రెడ్డి టీఆర్ఎస్లో జాయిన్ అయ్యారు. టీఆర్ఎస్లో జాయిన్ అయిన తర్వాత ఆయన ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎమ్మెల్యే. సరే మాకు కూడా ఒక మంచి చేంజ్ ఏర్పడింది. ఆయన దగ్గర పోయినాం, పార్టీకి పనిచేసినాం. అప్పట్లో నేను టీఆర్ఎస్ టౌన్ ప్రెసిడెంట్గా ఉన్నాను. దాదాపు 4-5 సంవత్సరాలు నేను టీఆర్ఎస్ టౌన్ పార్టీ ప్రెసిడెంట్గా చేసిన. మైనార్టీ అది సబ్ కార్డ్ కాదు, పార్టీకే నేను ప్రెసిడెంట్గా చేసిన. నేను టౌన్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడే రామ్మోహన్ రెడ్డి టీఆర్ఎస్ రావడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ మార్కెట్ కమిటీ డైరెక్టర్కు అవకాశం ఇచ్చారు.
నేను వైస్ చైర్మన్ అడిగిన, మైనార్టీని ఉన్నా, నాకు వైస్ చైర్మన్ ఇవ్వండి అంటే, లేలే కొన్ని సమీకరణలలో మేము ఎస్సీకి ఇస్తున్నాము, నీవు డైరెక్టర్గా ఉన్నా అన్నాడు. సరే డైరెక్టర్ అయితే నాకు వద్దులేనా, నాన్న పేరు మీద ల్యాండ్ ఉంది, నాన్ననే డైరెక్టర్ చేయండి అని చెప్పి దాదాపు ఒక 4 years మా నాన్న మార్కెట్ కమిటీ డైరెక్టర్గా ఉన్నాడు. 2017-18 నుండి 2022 వరకు మా నాన్న డైరెక్టర్గా ఉన్నాడు. అది నడిచే క్రమంలోనే మున్సిపాలిటీ ఎలక్షన్ వచ్చింది. మున్సిపల్ ఎన్నికల్లో పోయినసారి 2020 నాకు టికెట్ కన్ఫామ్ అయింది. నేనే టీఆర్ఎస్ మున్సిపాలిటీ అయింది అప్పటికి. అయితే అప్పుడు కూడా లేడీస్ రిజర్వేషన్ మా అమ్మనే పెడదామని అనుకున్నాం. ఆయన రామ్మోహన్ రెడ్డి సార్ కూడా మాకు టికెట్ కన్ఫామ్ చేసిండు ఇచ్చిండు. అక్కడ రాజకీయాలు ఎట్లుంటాయి, ఇంకా పోటీ ఉంటుంది, ఈర్షలు ఉంటాయి, దేశాలు ఉంటాయి, వీడు రావద్దు వాడు పోవద్దు, ఇవన్నీ కొంత సమీకరణలో ఆయన నేర్పించడం వల్ల కొంత నా దగ్గర ఉన్న ఇంకో ప్రత్యర్థి కొంత మైనార్టీ కార్డు చూపించి చాలా మంది మైనార్టీలను వాళ్ళ రిలేషన్ తీసుకుపోయి సార్ మైండ్ డైవర్ట్ చేసి చిట్టెం సార్ మైండ్ డైవర్ట్ చేసి చివరి నిమిషంలో ఆ టికెట్ నాకు రానట్టు చేస్తే సరేలే నేను పబ్లిక్లో ఉన్నా, నేను మంచి పేరు ఉందని చెప్పి నేను ఇండిపెండెంట్గానే మా అమ్మని పోటీ చేయించాను. పోటీ చేయిస్తే కేవలం 35 ఓట్లతో ఓడిపోయాను. ఈ ముక్తల చరిత్రలో ఇండిపెండెంట్కు 378 ఓట్లు వచ్చిన చరిత్ర లేదు. ఒక ఇండిపెండెంట్గా 378 ఓట్లు తెచ్చుకున్న ఒక చరిత్ర, అది క్రెడిట్ నాకుంది. ఆ పోటీ ఆ క్రెడిట్ వల్లనే నాకు జనము ఈ ఊర్లో అంత 16 మంది గెలిచిన దాన్ని మర్చిపోయిండ్రు. కానీ అరే ఆ రోజు రహీం పటేల్ ఇండిపెండెంట్గా ఒక్కడే పోరాటం, మళ్ళీ ఎవరు లేరు, నా కార్యకర్తలు తప్ప, నా వీధి ప్రజలు తప్ప, నా వెంబడి ఎవరు నాయకులు లేరు. ఇంకా ఆ రోజుల్లోనే వీడు 378 ఓట్లు తెచ్చుకున్నాడు, పాపం కదా మనం కూడా వేసి అయిపోతున్నాయని చాలా జాలి ఉంది అప్పటి. అంటే అందరు ఏమనుకున్నారు, మా మైనార్టీస్ ఏమనుకున్నారు, అరే ఇండిపెండెంట్గా ఉన్నాడు, 50-60 చేస్తాడు, ఓట్లు చెల్లిపోతే మనోడు ఒక మైనార్టీకి ఇచ్చింది అవతల టీఆర్ఎస్ పార్టీ, ఓడిపోతాడు అని చెప్పి అభద్రతా భావంతో ఇష్టం లేకుండా ఆ పార్టీకి వేసింది. ఇక్కడ నాతో ఉన్న హిందువులు నాకు చాలా కేవలం నా బంధువులు లాగా, నాకు ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు. నేను ఒక క్యాస్ట్ పరంగా ముస్లింలు ఉన్నప్పటికీ బంధుత్వం నాకు ఒక ఇది ఉంది. అయితే వాళ్ళు కూడా ఏం చేసిండ్రు, అరే వాళ్ళు 2-3 మైనార్టీలు నిలబడిండ్రు, మనోడు ఒక్కడే ఉన్నాడు బీజేపీ నుండి, ఇంకా ఉండలే ఒక రహీం చేసినా కూడా లాభం లేదు, ఓడిపోతాడు, ఇండిపెండెంట్గా ఉన్నాడు, మనం బీజేపీకి వేసుకుందాము. అవతల వ్యక్తి మీద ఇష్టం లేదు టీఆర్ఎస్, నాకు పడే ఓట్లు కూడా వాళ్ళు బీజేపీకి వేసుకున్నారు. ఈ ఇద్దరు చిల్లకల వల్ల నాకు 30 ఓట్లు తగ్గబడి నేను ఓడిపోయినా. సరే ఆ రోజు కూడా నేను ప్రజల తీర్పు గౌరవించిన, వాళ్ళతో ఉన్న ప్రతిదీ కొనసాగిస్తూనే ఉన్నా. ఇక్కడ వార్డు కౌన్సిలర్ చేయలేని పనులు కూడా నేను చేసిన. ఆయన గెలవడం కాదు, ఎట్లా సాధ్యమైంది అన్నప్పుడు? అంటే మీరు ఆల్రెడీ అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి సాధ్యమైంది. అధికార పార్టీలు ఉన్నప్పటికీ కూడా ప్రజలకు ఈ మున్సిపాలిటీలో వార్డులో ఏముంటది, చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. నా బోరు పోయింది, లేకపోతే మా ఇంటికాడ మోరి తీయలేదు, నా ఇంటికాడ లైట్ పడతలేదు, చిన్న చిన్న సమస్యలు. ఇవి ఎంతసేపు ఉన్నా 500-1000 రూపాయలతో కూడుకున్న పనులు, అంతకు మించిన పనులు కాదు. ఇప్పుడు వాళ్ళు అదే కౌన్సిలర్కి చెప్తున్నారు, ఆయన ఏం చేస్తున్నాడు, ఎస్టిమేషన్ చేసి వార్డు ఆఫీసర్ని, కమిషనర్ని, అదంతా ఒక ఎస్టిమేషన్ అయ్యి దాన్ని కలెక్టర్ దానికి పోయొచ్చారు 10 రోజులు అవుతుంది. కానీ ఇక్కడ బోరు లేకపోతే నీళ్ళు లేకపోతే వాళ్ళు ఇబ్బంది అవుతారు. నేనేం చేస్తున్నా, 1000 కానీ 1500 కానీ 2000 కానీ ఏదైనా కానీ దానికి సమస్యకు పరిష్కారం ఇమీడియట్లీ నాకు తెలిసిన బట్టి ఒక రోజులోనో కొంత మున్సిపాలిటీ సిబ్బందితో వాళ్ళకి కూడా డబ్బులు ఇచ్చు సామాన్కి సంబంధించింది నేను దాన్ని కొనసాగించుకుంటూనే వచ్చిన మొత్తం వార్డులో. ఎక్కడ డ్రైనేజ్ నిండినా నేను ఫోన్ చేయాలి. అయితే ఈ ఇయర్ని మీరు మొదట్లో మీ భార్య ఓడిపోవడం, తర్వాత అమ్మ ఓడిపోవడం, ఈ సానుభూతి పనిచేసింది, చాలా పనిచేసింది. నేను అప్పుడు కూడా నైతికంగా నేనే గెలిచిన అప్పుడు. అవును, ఆ టైంలో కూడా నేను ఇండిపెండెంట్. ప్రతిసారి ఇండిపెండెంట్ పార్టీ సింబల్. వాళ్ళు రకరకాలుగా ప్లాన్ చేస్తున్నారు, నేను యథార్థంగా పోతున్నాను. ఆ ప్లాన్ లో నేను ఇరుకబడుతున్నా. వాళ్ళు జీర్ణించుకుని ముక్కు సుట్టుతాను, నేను ముక్కు సుట్టిగా మాట్లాడతాను. ఎందుకంటే మనం రాజకీయం అంటే ఒక బానిసత్వం కాదు, అది బానిసగా బతకొద్దు. నాకు డబ్బు ఆశ లేదు, ఏదో కాంట్రాక్ట్ తీసుకోవాలి, ఏదో ఉసుక నడుపుకోవాలి, ఇల్లీగల్ పని చేయాలి, దాని ఉంటే సంపాదించాలని లేదు. దేవుని పుణ్యాన ఈ రోజు వరకు కూడా మా అమ్మ నాన్ననే నాకు తిండి పెడుతున్నారు, నేను వాళ్ళకి కాదు. ఈ రోజులో కూడా ఈ టైం మీ దగ్గర మాట్లాడేటప్పుడు కూడా నేను చేసిన టిఫిన్ కూడా మా అమ్మ నాన్నదే, నాది కాదు. ఇక మాకు మంచి పేరు ఉంది, మేము గౌరవంగానే ఉన్నాం. అది ఊర్లో మీరు ఎక్కడ అడిగినా రహీం పటేల్ ఇక్కడ క్రైమ్ చేసిండు, ఇక్కడ తప్పు చేసిండు, ఇక్కడ డబ్బులు నొక్కిండు అనే చరిత్ర ఎక్కడ ఎంగ్లాండ్ దొరకదు. ఎంతసేపు నా మీద కొద్దిగా ఈర్షపడతారు, అది కామన్. అది దాన్ని రాజకీయాలు అంటే ఏమో ఇక మానవ సహజం అన్నది, దాన్ని మనం ఏం చేయలేము. ఇప్పుడు మీరు అధికార పార్టీ నుంచి కౌన్సిలర్గా
అవకాశం దక్కించుకున్నారు, టికెట్ వచ్చింది. మీకు ఏమైనా ఫోటో వచ్చిర్రా ఇప్పుడు కూడా మేమే పోటీ చేస్తాం అన్నట్టు? యాక్చువల్గా నేను అంటున్నా కదా, 16 వాళ్ళు ఇంతకుముందు గతంలో జరిగిన ఎలక్షన్ మర్చిపోయింది, కానీ 12వ వార్డులో రహీం పటేల్ అనే ఎలక్షన్ మర్చిపోలేదు జనం. 16 వార్డు జనం కూడా మర్చిపోలేదు. అందరు కూడా అరే వాడు ఒక్కడున్న పాపం అంతా పోరాడుకుని వచ్చిండు, అయ్యో అయ్యో అనుకుంటూనే ఉన్నారు, దాన్ని కంటిన్యూ రోజుగా చూస్తూనే ఉన్నారు. దాంతోపాటు నేను ప్రతి కార్యక్రమాన్ని హిందువులదైనా ముస్లింలదైనా గణపతులైనా ఏ కార్యక్రమమైనా నేను ముందుంటా. అది ఒక క్యాస్ట్లోనో లేకపోతే ఇది పోవాలని కోరదని కాదు. నేను ఒక రాజకీయ పార్టీలో ఉన్నా, హిందువులు పిలిచిన అక్కడికి పోవాలి, ఏ పూజా కార్యక్రమం ఉన్నా నేను అక్కడ నిలబడాలి, వాళ్ళు నాతో ఫోటో దిగాలనుకుంటారు దిగుతుంటా. నేను ఏ సంప్రదాయాన్నైనా నేను గౌరవించుకుంటూనే వస్తా. నాకు అదొక సిద్ధాంతం ఉంది. నాకు ఈ క్యాస్ట్ నాకు ఆ క్యాస్ట్ అనేది లేదు, నేను అది చేయను కూడా. అది నన్ను అర్థం చేసుకున్న దాంట్లో ఈ ఊర్లో చాలా మంది, అంటే 2 క్యాస్ట్లు కూడా, ముస్లింలు కూడా అరే వాడు అడిగిపోతున్నాడు కదా, అట్లెట్లా పోతాడు మనకు పోరాదు కదా అనే నిబంధన నాకు లేదు. నా ఒక్కరిని అట్లా యాక్సెప్ట్ చేయరు. సేమ్ అక్కడ పోతే అరే అక్కడ వాడు అక్కడోడు కదా అనేటట్టు కూడా చేయరు. మా దగ్గర లేదు, నా వార్డులో అసలు అటువంటి ఫీలింగ్స్ కూడా లేదు. అయితే ఈ 12వ వార్డు నుంచి ఎవరన్నా పోటీ పడినరా మీకు కూడా? మాకు కూడా కావాలి అంటే నా మీద ఉన్న గౌరవము, నా కుటుంబం మీద ఉన్న గౌరవం తెలియదు, కానీ ఇక్కడ చాలా మంది బీజేపీ కార్యకర్తలు మొదటగా ప్రధాన పోటీ బీజేపీతో. మిగతా పార్టీలు అంటే మీ పార్టీలో నాకు కావాలి అన్ని వార్డులు ఒక అయితే నా వార్డులో అటువంటి పోటీ లేదు. ఒక ఆయన సీనియర్గా ఉండే ఉసాముద్దీన్ అని, ఆయన కూడా ముందుకెళ్ళి నాకు అప్పుడు ప్రామిస్ చేసిండే, ఎమ్మెల్యే గారు వచ్చిన పార్టీలో కొత్తగా వచ్చినప్పుడు ఆయన సీనియర్ ఉన్నాడు ఆయన పార్టీ. మరి అన్న నీవు ఉంటావు అంటే లేదన్నా నీకు కౌన్సిలర్గా నీవే ఉండు, నేను నీకే అవకాశం ఇస్తాను, నువ్వు పార్టీలోకి రా అని ఆ రోజు అన్నాడు. ఆ బాబు కూడా అదే స్టాండ్. నేను తర్వాత మళ్ళీ టీఆర్ఎస్ నుండి కొద్దిమంది బీజేపీ పోవాల్సి వచ్చింది. అది ఆ తర్వాత ఓడిపోయిన తర్వాత కోఆప్షన్ మెంబర్కి అవకాశం వచ్చింది. వచ్చినప్పుడు బీజేపీ వాళ్ళు వాళ్ళకి మైనారిటీస్ లేరు, 2 మైనారిటీస్ ఉంటాయి లోపల. వాళ్ళు నువ్వు రా, ఎందుకు ఢిల్లీ ఓడిపోయినా కదా, నీకు సబ్జెక్ట్ ఉంది, నీకు ఉండాలి లోపట అని వాళ్ళు కోరుకున్నారు. పాపం బీజేపీ వాళ్ళు కూడా నాకు మంచిది, అంత కలివిరిగా ఉన్నారు. సరే అని నేను బీజేపీకి పోయినా. అక్కడ కోఆప్షన్ పోయే వరకు ఆ బీజేపీ ఒక సభ్యుడే ఆ రోజు మాకు హ్యాండ్ ఇచ్చేది. అక్కడ కూడా ఒక ఓటుతోనే మనం రిటర్న్ అయ్యారు. ఇంకా తర్వాత నేను కూడా కొన్ని రోజులు ఉన్నాము. ఇంకా ఇక్కడ ఉన్న బీజేపీలో పెద్ద వాళ్ళు కూడా అంతర్గత కుమ్ములాట నడిచి పార్టీ యాక్టివిటీస్ ఏం చేయలేదు, పార్టీలో అయితే కొన్ని రోజులు కొనసాగించినాం. అందరిలోనే శ్రీహరి గారికి టికెట్ రావడం జరిగింది. మాకు నియర్ అండ్ డియర్ ఆయన కూడా, ఇంకా వద్దులే మనం కాంగ్రెస్ చేయగలమని మొన్న ఆయన టికెట్ వచ్చిన తర్వాత పోయింది. అంతకుముందు శ్రీహరి అన్నతో మంచి పరిచయాలేనా? నేను వాస్తవం అంటే నేను నాకు మంచి ఊహగా ఉన్న తర్వాత నేను ఎల్లారెడ్డి గారి సార్తో పనిచేసాను, టీడీపీ దయాకర్ రెడ్డి సార్తో పనిచేసాను. చాలా కేవలంగా మళ్ళీ ఊకే కార్యకర్తగానో నేను దూరం ఉండి చాలా దగ్గర దయాకర్ రెడ్డి గారితో పనిచేసాను. ఆ తర్వాత మళ్ళీ నేను రామ్మోరెడ్డి సార్తో ఆయన మళ్ళీ ఉన్నప్పుడు దగ్గరగా పనిచేసాను. బీజేపీలో కూడా కొన్ని ఆయనతో అదే ఒక మంచి తత్వంతో పనిచేసిన. ఇప్పుడు శ్రీహరి మామతో కూడా మాకు మంచి రిలేషన్. ఫాదర్ జమానకి వెళ్ళి మామనే అంటారు ఆయన, ఏడున్నా మామనే అంటారు. ఆయన కూడా అట్లా ఏం ఫీల్ కాడు, ఆయన సంతోషపడతాడు. అది ముందుకెళ్ళి వచ్చింది, ఇప్పుడు బదులు వచ్చింది. మట్టి ఆయన మినిస్టర్ ఉన్నారు, ఆయన గౌరవించాలని చెప్పి మేము చాలా గౌరవిస్తాం. ఆయన కూడా మమ్మల్ని అదే ప్రచారం చేసి మీ వార్డులో వచ్చి ప్రచారం అయితే లాస్ట్ ర్యాలీ రోజు ఆయన టైం తిరగలేదు. నాకు చాలాసార్లు అడిగింది కూడా మన అవసరమా రావాలా అంటే, నేను అప్పటికే నా దగ్గర ఇక్కడ సానుభూతి ఉంది, కాంగ్రెస్ పార్టీ ఉంది, మైనార్టీ ఓట్లు ఉన్నాయి. ఆ తర్వాత హిందువులు కూడా చాలా మంది నాకు ఇష్టపడేటోళ్ళు, ఫ్యామిలీ మెంబర్ లాగా ఉన్నారు. వాళ్ళు పార్టీ గిట్టి చూడరు, ఓన్లీ మా అమ్మ పేరు జయమ్మ అంటారు, జయమ్మక్క ఉంది, రహీం ఉన్నాడు అనేటట్టు ఒక తమ్ముళ్ళలాగా చూస్తారు, కానీ వేరే భావంతో చూడరు. ఎంత మెజార్టీ తోటి గెలిచిరని? నేను బీజేపీ పార్టీ అభ్యర్థి మీద 308 ఓట్లతో గెలిచాను. మీదేనా భారీ మెజార్టీ? ఒక విధంగా చూస్తే మాది 1208 పోలైన క్రమంలో చూస్తే ఆ పర్సంటేజ్ చూస్తే మొత్తంలో హైయెస్ట్ నాకే. మీదేనా? కాన్వెసింగ్ లో పబ్లిక్ ఏం అడిగారు మిమ్మల్ని బాగా? ప్రజల్లో ఈసారి నేను చూసింది ఏమిదన్నా, నాకు నేను పోయినా కదా, వాళ్ళు ఎంతసేపు ఉన్నా నన్ను గెలవాలని చాలా ఆలోచన చేసిండ్రు. వాళ్ళు నాకు కమిట్మెంట్ ఏం అడగల, అది ఒకటి ఆశ్చర్యం నాకు. ఏంటంటే వాళ్ళ ఆశ ఒకటే, నేను గెలవాలి, వీడు గెలిస్తే ఏదైనా చేయగలుగుతాడు. మామూలు టైంలోనే ఉన్నాడు, ఏమైనా చేశారు. వాళ్ళు ఏం లేదన్నా, ప్రతి ఒక్కరు హిందువులతో పోయినా, ముస్లింలతో పోయినా, ఎవరితో పోయినా నువ్వు గెలవాలి, ఫస్ట్ నువ్వు గెలవబా చాలు. అదే చాలా మంచి తాపత్రయం కనిపించింది.
నేను అన్ని ఎట్లా ఎలక్షన్ల అనిపించింది అన్న పబ్లిక్ అంత ప్రేమ చూపుతుంటే మీరు ఓటు అడగడానికి పోతే? నాకు చాలా సంతోషం అనిపిస్తుంది అన్న. అంతకుమించి ఏం లేదనిపిస్తుంది. ఇలా నీళ్ళు ఇరిగిపోయింది. చాలా బాగా మంచిగా అనిపిస్తుంది. నేను ఆ మూమెంట్ని మర్చిపోలేదు. చాలా చాలా హ్యాపీ. అంతకుమించి ఏమొద్దనిపించింది. ఎన్ని డబ్బులున్నా ఆ గౌరవము ఆ ప్రేమ చాలా చాలా మంచిగా అనిపిస్తుంది. నాతో పాటు నా ఫ్యామిలీ నా పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అది చాలా మంచి ఇది అనిపిస్తుంది నాకు. ఎలక్షన్ ఇవన్నీ ఒకైతే సరే మనం మళ్ళీ అవకాశాలు వస్తాయి రావు అవన్నీ మాకు అవసరం లేదు, కానీ ఇప్పుడున్న కాడికైతే ఈ గౌరవం ఉంది చాలు. అంతకుమించి ఏం కావాలని ఒకటి ఇది అనిపించింది అన్న. చాలా మంచిగా అనిపించింది. ఆ గౌరవాన్ని కాపాడుకోవాలి అనే ఒక తాపత్రయం స్టార్ట్ అయింది. ఎన్ని రోజులు చిలిపిగా ఉన్నా ఇక చిన్నగా ఉన్నా ఈసారి అట్లా కాదు. ప్రజలు మన మీద చాలా గౌరవంగా ఉన్నారు. మనం ఆ గౌరవాన్ని కాపాడుకోవాలి అనేది నాకు చాలా బాధ్యత పెరిగింది. అది చూడాలి ఇంతవరకు వాళ్ళ ప్రేమకు మీరు టూ మచ్. నేను నా 12వ వార్డు ప్రజలు కానీ ఈ ఊర్లో కూడా నేను 16 వార్డులలో గమనించింది ఏంటంటే ప్రతి ఒక్కరు ప్రేయర్ చేసిందన్న. హిందువులన్నా మేము మొక్కినాం, మేము అవ్వని మొక్కినాం, మేము నల్లజానం మొక్కినాం, మేము హనుమాపూర్ మొక్కినాం, నువ్వు గెలిచినాక నేను తీసుకొస్తామను, నువ్వు మా ఇంకా రావాలి, సరే నాకు వస్తా. ముస్లిం ప్రతి ఒక్కరు మేము దువా చేస్తున్నాం, నీకోసం దువా చేస్తున్నాం. నా ఓట్లు లేవు వాళ్ళకు. నా వార్డులో ఉన్న వాళ్ళు వేరే 16 వార్డులో ప్రతి మంది కూడా ఫోన్లు చేసి నీకోసం మేము మొక్కుతున్నాం, నీకోసం నువ్వు గెలవాలి. అది నాకు చాలా గొప్పగా అనిపించింది. చాలా గొప్పగా, చాలా ప్రేమ అనిపిస్తుంది. నాకు మామూలుగా ఇంటెలిజెన్స్ ఉంటుంది, ప్రతి పార్టీకి ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఇప్పుడు మాకు కూడా కాంగ్రెస్ పార్టీ ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఎప్పుడప్పుడు ఏం నడుస్తుందని రిపోర్ట్ ఇస్తుంటారు. నాకు ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా మిత్రులు చెప్పడం ఏమైందంటే, అన్న ఇది ఒక ఆశ్చర్యం ఏంటంటే రహీం పటేల్ మీరేనా అని అడిగింది. అవునా, నేనే. కంగ్రాట్స్ అన్న, ఇంకా ఎలక్షన్ కాలేదు అన్న, థ్యాంక్ యూ చెప్పండి. ఏం లేదన్నా, ఒక ఆశ్చర్యం ఏంటంటే మీ వాడైతే మీకు బెటర్గానే కనిపిస్తుంది, మంచిగానే ఉంది మీ రిజల్ట్, కానీ 16 వార్డులు కూడా మీ ఇన్ఫ్లుయెన్స్ నడుస్తుంది, మీ పేరు నడుస్తుంది. మీరు అక్కడ చెప్తే పార్టీకి ప్లస్ అయ్యే అవకాశాలు ఉంది. 16 వార్డులు కూడా మీరు తిరిగి చెప్తే రహీం ఉన్నాడు చేద్దాం అనేటట్టు ఉన్నారన్న. అంటే నేను ఆ రోజు కూడా ఇప్పుడు ఎంత బాధపడ్డా అది అట్లా కనిపిస్తుంది అన్న. నేను ఎప్పుడు అట్లా అనుకోలే. నేను లేదన్నా నా వాడే నాకు మస్తు అయింది, కానీ అన్ని వాళ్ళు వెళ్ళిపోతా పార్టీ చూసుకుంటుంది, సంతోషం అన్న, ఇంత కోరుకుంటున్నారు కదా అని చెప్పిన. నాకు ఆ రోజు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా ఎలక్షన్ కాలే ఏం కాలే, 16 వార్డులు కూడా మీ పేరు చెప్తే ఎఫెక్ట్ ఉందనా. వాళ్ళు ఇంత ప్రేమ చూపుతున్నారు కదా, మీరు పబ్లిక్ ఏం అభివృద్ధి చేసి వాళ్ళ రుణం తీసుకోవాలనుకుంటున్నారు? నేను నాకేందన్నా సమస్యలు అనేటివి నిరంతరంగా ఉంటాయి. ఇప్పుడు మా వార్డు చాలా పాత ఏరియా. ఇంతకుముందు ఉన్న కౌన్సిలర్లు అనుకోండి, ఎంపీటీసీలు అనుకోండి, రకరకాల వాళ్ళు సీసీ రోడ్లు వేసిండ్రు, డ్రైన్ చేసిండ్రు, లైట్లు వేసిండ్రు, స్తంభాలు వేసిండ్రు. అయితే మా దగ్గర 50% పని అయినట్టే. మిగతా 50% ఏముందంటే దాన్ని కొనసాగించడం, దాన్ని నీట్గా పెట్టుకోవడము, లేకపోతే దాన్ని మళ్ళీ కొత్తగా ఏదైనా డ్యామేజ్ అయితే దాన్ని నిర్మించుకోవడము, వాళ్ళకి కావాల్సిన వాటర్ ఫెసిలిటీ కానీ, ఈ కరెంటు లైట్లు ఉంటాయి కదా అవి కానీ, ఇక ఏదైనా సంక్షేమ ఫలాలు ప్రభుత్వం ఇస్తే వాళ్ళకు ఎక్కడ ఎలిజిబుల్ ఉన్నారో, ఎక్కడ పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకు అందించాలనే ఆలోచన ఒకటి ఉందన్న. ఇప్పుడు మ్యాక్సిమం మా దగ్గర పెన్షన్లు అందరికీ ఉన్నాయి. ఇప్పుడు 3 సంవత్సరాల నుండి పెన్షన్స్ బంద్ ఉన్నాయి కాబట్టి కొత్త పెన్షన్స్ రాలేదు. ఇప్పుడు వాళ్ళకి అవకాశం కల్పిస్తే వాళ్ళకి పింఛన్లు చేయాలి. ఇక ఏదైనా గవర్నమెంట్ పరంగా ఏదైనా వచ్చినాయి, ఈ స్కీమ్స్ వచ్చినాయి అంటే దాంట్లో సరే మనము గవర్నమెంట్ స్కీమ్లో ఎట్లయినా చెడ్రికం అవుతాం. ఆయనకి అక్కడ ఇచ్చిండ్రు మాకు ఇవ్వలేదు అయినా ఏమనుకున్నా ఎక్కడైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళకి చేద్దామనే ఒక ఆలోచన ఉంది. నాకు అదొకటి ఆలోచన ఉంది, మంచిగా చేయాలి. ఇక తర్వాత వ్యక్తిగతంగా చిన్న చిన్న గొడవలు అవుతుంటాయి, వాళ్ళ సమన్వయం చేయడంలో నేను కొద్దిగా నాకు మంచి పాత్ర ఉంది. నాకు ఆ సబ్జెక్ట్ కూడా ఉంది. చాలా మంది ఊర్లో న్యాయగాలు లేరు అంటారు కదా, ఆ ఒక న్యాయం అయితే నేను చేయగలుగుతా అనే ఒక ఆత్మస్థైర్యం అయితే నాకు ఉంది. నేను నా సబ్జెక్ట్ కూడా ఉంది నాకు. నేను ఆ సమస్య తీర్చగలుగుతా, ఆ సమస్య నేను పరిష్కరించగలుగుతా. పోయి లొల్లిలు పెట్టించేది కాదు, ఆ సమస్యను పరిష్కరించి సాల్వ్ చేయడం. ఇంకోటి ఇండివిజువల్గా మీరు సేవా కార్యక్రమాలు ఏమైనా చేసిర్రా? అంటే ఎవరైనా ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్ళకి మీ వంతుగా సాయం చేసి ఆదుకునే ప్రయత్నం ఏమైనా చేసినరా ఇంతకుముందు ఏమైనా? అంటే అన్న కొన్ని ఏముంటాయి, కొన్ని చెప్పేటి ఉండవు. సేవ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ ఒక ఇంటర్వ్యూ నడుస్తాను, నేను చెప్పి అవతల మనోభావాన్ని నేను కించపరచాలనుకుంటలేను. నాకు ఇష్టం ఉంటుంది అది. సరే దేవుడు నాకు ఇచ్చిన దగ్గర నేను కరోడ్పతినేది కాదు. వాళ్ళకి అవసరం ఉన్న 1000, 2000, 5000, 10,000 చేతనైన కానీ
ఇక నిరంతరంగా అయితే మాకు కలిసినే ఉంటారు. అక్కడ 200 ఇక్కడ 300 అయిపోతూనే ఉంటాయి. అవన్నీ చెప్పుకునేవి కాదు అవసరాల్లో బట్టి. నాకేముందంటే నేను హాస్పిటల్కి సంబంధించి ఏ ఇబ్బంది అయినా నేను ఇమీడియట్లీ పోయి ఒక అలవాటు ఉంది. అచ్చా. నేను అప్పుడు రాజశేఖర్ రెడ్డి సీఎం ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ కొత్తగా అయింది. అప్పటి నుండి కూడా నాకు నా వాళ్ళని కాకుండా ఒక సమస్యని తీర్చగలిగితే సార్ నాకు ఒక ఆలోచన ఏముందన్నా, దేవుడు ఇప్పుడు నాకు 45 సంవత్సరాలు, నాకు షుగర్ లేదు, బీపీ లేదు, ఆరోగ్యంగా ఉన్నా. అయితే దేవుడు తెలివిచ్చిండు. వయసు అయితే అయిపోతుంటుంది, తెలివిచ్చిండు. దాన్ని మనం ఎవరికైనా యూజ్ కావాలి, వాళ్ళకు ఉపయోగపడాలి మన తెలివి. లేకపోతే ఇంకా అది ఉండి ఏం లాభం దేవుడు ఇచ్చి కూడా అని నేను సందర్భం లేకుండా వాళ్ళని అడగకపోయినా నా తాపత్రయం ఉంటుంది. ఇది చేయాలి, మీకు చెప్పాలి, ఈ అడ్వైజ్ చేయాలి వాళ్ళకి. వాళ్ళు నమ్మిన వాళ్ళకు 100% అందరూ మంచిగా అయినారు. నా మాటని నమ్మిన వాళ్ళు, నన్ను ఏదైనా సలహా తీసుకున్న వాళ్ళకైతే వాళ్ళు నమ్మి చేసుకుంటే వాళ్ళు 100% సక్సెస్ అయినారు. వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు. చాలా మంది కూడా ఉన్నారు అట్లా. నాకున్న వ్యక్తిత్వము, నాకున్న తెలివితో ఇక్కడున్న అన్ని రాజకీయ పార్టీలతో నాయకులతో కూడా నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. అందరూ కూడా నన్ను వాడు అనేటట్టు మాట్లాడుతున్నారు. అది శ్రీహరి గారికి కూడా తెలుసు, మా మినిస్టర్ గారికి. వీడు బీజేపీ వాళ్ళతో ఉంటాడు, టీఆర్ఎస్ వాళ్ళతో ఉంటాడు, కాంగ్రెస్ వాళ్ళతో ఉంటాడు, వీడందరి వాడు వీళ్ళేం లెక్కలేదు అనేటట్టు ఉంటుంది. నేను ఎక్కడున్నా, ఏ పార్టీలో ఉన్నా, నేను విశ్వాసంతోనే పనిచేసిన. అక్కడ ఉన్నంత వరకు అయితే అదే దానికే పనిచేసిన. డబుల్ గేమ్లు ఆడలేదు, మోసం చేయలేదు. అది ఒక రికార్డు ఉంది. ఇప్పుడు ఏమైనా తీసుకెళ్ళినరా కొత్త సమస్యలని మీ మినిస్టర్ గారి దగ్గరికి? మా వార్డుకి సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలకు సంబంధించిన పరిష్కారం కావాలని. తీసుకోలేదు. ఇప్పటి వరకు అయితే నేను మినిస్టర్ 2 సంవత్సరాల పైన ఆయన గెలిచి నేను ఏ ఒక్క రోజు కూడా నా వార్డు సమస్య ప్రస్తావించలేదు. నేను ఆయన దగ్గర ఏమీ మాట్లాడలేదు, అడగలేదు. ఇప్పుడు ఎందుకు అడగలేదు? కౌన్సిలర్ గెలిచింది. అయితే ఇది పాత ఏరియా ఉంది. ఇప్పుడు మనం గెలిచి వారం 10 రోజులు అయింది. ఇంకా మినిస్టర్ గారు కూడా బిజీ ఉన్నారు. ఇంకా మేము కూడా కూర్చోలేదు. ఇంకా కూర్చొని మాట్లాడుకున్న తర్వాత నేను కూడా వాళ్ళు తిరగాలి, ఇంకా ఏ సమస్యను అయితే క్లియర్ చేయగలరు. ఇప్పుడు అంత సన్మానాలు ఇదే కాబట్టి ఒక వారం 10 రోజులు అవుతుంది ఇంకా సెట్ కావడానికి. ఆ తర్వాత చూస్తున్నా ఈ మధ్య వాట్సాప్లో, సోషల్ మీడియాలో కూడా నాకు అందరితో మంది అవి కొట్టిస్తున్నట్టున్నారు, వాటిలలో తిరుగుకుంటూ. దోమలు ఈ మధ్య ఏమైందంటే డ్రైనేజ్ ప్రాబ్లం టూ మచ్ అయింది మా దగ్గర. ప్రతి డ్రైనేజ్ మొత్తం పైకి లెవెల్ అయిపోయింది, తీయలేకపోయింది. దానికి ప్రధాన సమస్య ఏంటంటే మా దగ్గర 20-25 మంది కన్నా ఎక్కువ తీసేటోళ్ళు లేరు. మున్సిపల్ సిబ్బంది ఈ డ్రైనేజ్ తీసే వాళ్ళు ఒక 20 మందే ఉన్నారు. ఆ 20 మందిలో రోజువారీగా ఒక 5-6 మంది డుమ్మ కొడతారు. నాకు జ్వరం వచ్చింది, నాకు నెత్తిన వచ్చింది, నా ఇంట్లో ఊరికి పోతున్నారు అని చెప్పి ఒక 5 అవుతారు. ఉన్న 15 మంది సిబ్బందితోన కమిషనర్ కానీ ఈ కౌన్సిలర్ కానీ సావాసం చేయాలి. అప్పుడు చేయాలన్నప్పుడు 15-16 మంది 16 వార్డులకు ఏం సరిపోతారు? ఆ సిబ్బందిలో ఉండడం వల్ల ఇంకోటి జేసీబీ మెటీరియల్ ఇచ్చిండ్రు, అవి కొద్దిగా చెడిపోయినాయి. దాన్ని రిపేర్ మెయింటెనెన్స్ అంతా కొద్దిగా అయ్యలేదు. నిన్న జేసీబీ రిపేర్ అయింది. ఇంకా ఒక చిన్న మిషన్ ఉంటుంది డ్రైనేజ్ తీసేది, అది కూడా రిపేరింగ్లో పెట్టినాం. అది అయితే కొద్దిగా ఈజీ అవుతుంది. అంతవరకు మంది మా మీద ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు, కానీ ఈ మధ్య ఇంకా ఎక్కువ నిండిపోయింది ఈ ఎలక్షన్ స్టాండ్లో మొత్తం. అది ఏం చేయాలో చూడాలి. మా చైర్మన్ని, కమిషనర్ని, మా మినిస్టర్ గారిని మీటింగ్ పెట్టుకొని ఆలోచన చేయాలనుకుంటున్నాను. అలా ఇంకోటి నేను యాదమర్చిన ఏంటంటే, ఇంతమంది మీరు మొత్తం ఎంత 16 మంది కదా? 16 మందిలో మేము 12 మంది కాంగ్రెస్ వాళ్ళు. ఇంతమందిలో మీరు జర సీనియర్ అనుకుంటా, అనుభవం, పొలిటికల్ అనుభవం ఉన్న వాళ్ళు, అందులో కొద్దిగా సీనియర్. మినిస్టర్ గారికి అత్యంత దగ్గర వాళ్ళు, మామ అని పిలుచుకునేటంత సంబంధం. మరి మీకు వైస్ చైర్మన్ కాకుండా మిగతా వాళ్ళకు వచ్చింది అంటే, మరి మీరు ఏమన్నా అడగలేదా? మీకు రాకపోవడానికి గల కారణం ఏంటి? ఇప్పుడు మా దగ్గర 12 మందిని గెలిచినాము కాంగ్రెస్ పార్టీలో. 9 మంది మహిళలు ఉన్నారు, 3 జెంట్స్ ఉన్నారు, యువకులమే యూత్ ఉన్నారు. 2 ఎస్సీ రిజర్వేషన్లో ఉన్నారు, నేను మైనార్టీ. చివరి వరకు కూడా మేము అనుకున్నది ఏంటంటే, సరే లేడీస్ ఉన్నారు కదా, మా దాంట్లో ఏదైనా అదృష్టం వస్తుందేమో అని అనుకున్నాము. కొంత రాజకీయ సమీకరణలు, మినిస్టర్ గారి ఆలోచన అది ఏదో ఉన్నట్టుంది. మళ్ళీ మేము అడిగినాం, ఎవరికైనా ఒక వైస్ చైర్మన్ అని అడిగినాం. ఇప్పుడు చాలామంది మా మైనార్టీలు కూడా ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని ఉంటాయి, ముస్లిం మైనార్టీలు కూడా. అరే ఒక మైనార్టీ కార్డులో రావచ్చు మనకి వైస్ చైర్మన్. ఇంకోటి కొద్దిగా సీనియారిటీ ఉంది, అనుభవం ఉంది కదా, అందరూ లీడ్ చేయగలుగుతారని వాళ్ళు ఆశ పెట్టుకొని చాలామంది ఉండ్రి. కొంత రాజకీయ సమీకరణలు
ఇంకా దానివల్ల మా రాలేక. దాని నుండి మాకు మినిస్టర్ గారి మీద ఏం అలిగేషన్ లేదు. అది సరే చైర్మన్ వైస్ చైర్మన్ అనేది పేరుకు మాత్రమే. ఏమన్నా ఆశ ఉండేనా మీకు నాకు రావచ్చు అనేటట్టు, నేనే సీనియర్ నాకు వైస్ చైర్మన్ ఏమన్నా రావచ్చు అని? మినిస్టర్ గారు అడిగింది ఒకరోజు, పిలిచి అడిగింది నీకు ఏదైనా ఆశ ఉందంటే, లేదు మమ్మ నువ్వు నాకు టికెట్ ఇచ్చినావు, నేను గెలిచిన కౌన్సిలర్గా ఉన్నా, సంతోషంగా ఉన్నా, నీవు ఇట్లా అంటే ఎట్లా మమ్మ నువ్వు ఏం చెప్తే అది చేస్తా అని చెప్పిన. నాకు కావాలని నువ్వు వాస్తవంగా చెప్పాలంటే గొప్ప విషయం కాదు, అది మినిస్టర్ గారు చాలా సందర్భాలు చెప్తారు. నేను టికెట్ కూడా అడగలేదు, మామనే లేదురా నువ్వు గెలుస్తావని అనుకోవాలి, దీంతోనే ఉండే. అందుకే మేము కూడా అతనితో నేను ఎక్కువ మాట్లాడదు, నాకు గౌరవం. ఆయన అంటే నేను ముక్కుసుడికి ఇట్లా పోయి మాట్లాడలేదు, ఆయన అంటే నేను బయట మాట్లాడలేదు, కానీ మినిస్టర్ గారితో నేను మాట్లాడలేదు. ఆయనే టికెట్ ఇచ్చిండు, గెలిపించిండు. ఇక చైర్మన్ వైస్ చైర్మన్ అనేది సమీకరణలో మిస్ అయింది. చాలామంది బాధపడింది, అది వస్తుందేమో అనే ఆలోచన చాలామంది కూడా, కానీ కాలేకపోయింది. సరే అది మా పదవులు దానికన్నా అభివృద్ధిలో మీ మినిస్టర్ గారి సహకారం తీసుకుంటాం. మాకు వైస్ చైర్మన్ ఇవ్వకపోయినా చైర్మన్ ఇవ్వకున్నా అంతకన్నా ఎక్కువ నిధులని మాకు ఇస్తాడని ఒక నమ్మకం ఉంది. మేము తెచ్చి మా యొక్క వార్డుని అభివృద్ధి చేస్తాం. అయితే ఈ సందర్భంగా మీ వార్డు ప్రజలకు ఏం సలహాలు సూచనలు చేస్తారు? ఒకటి. రెండవది, మీ ప్రభుత్వానికి కానీ మీకు కానీ ఏమని సలహా అడుగుతున్నారు, ప్రజలకు ఏం విజ్ఞప్తి చేస్తారు ఈ సందర్భంగా? ముందుగా నా వార్డు 12వ వార్డు ప్రజలకు నేను విజ్ఞప్తి మనవి చేసేది ఏంటంటే, సమస్య వచ్చినప్పుడు, ఒక సమస్య మీరు గుర్తించినప్పుడు దాన్ని మీ మనసులో పెట్టుకోకండి. ఇప్పుడైతే ఫోన్లు ఉన్నాయి, ప్రతి మనిషి దగ్గర ఫోన్ ఉంది. నన్ను కూడా చాలామంది ఇక్కడ అల్లుడా అంటారు, తమ్ముడా అంటారు, కొడుకా అంటారు, అందరు అంటారు. మీరు తమ్ముడా నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఇది చెయ్యి, అల్లుడా ఇది అయింది ప్రాబ్లం, ఇది చెయ్యి అని నాకు ఒక్క ఫోన్ చేస్తే నేను వాళ్ళ ఇంటి ముందు ఉంటాను. నాకు వాళ్ళు నా ఇంటికి రావడం నాకు నచ్చదు, నేను వాళ్ళ ఇంటికి పోవాలంటే నేను సంతోషపడతాను. కాబట్టి నా వార్డు ప్రజలు ఏ సమస్య వచ్చినా నాకు ఫోన్ ద్వారా కానీ నేరుగా కానీ కలిసినప్పుడు కానీ చెప్తే నేను 100% దాన్ని తీర్చడానికి ప్రయత్నం చేస్తాను. నేను దానికి ఇంటికి జరగను. అది ప్రభుత్వ నిధులైనా పర్లేదు, లేదు దేవుడు ఇచ్చి నా కాడికి ఉన్న కాడికి నేను చేయగలుగుతా అంటే నా సొంత నిధులతోనైనా నేను చేస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ. అభివృద్ధి పనులు చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మనం 10 నిమిషాలు మాట్లాడుకుందాం. ఇది ఇవాళ ఇంటర్వ్యూ. రేపు మరొకరితో కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వార్యవా ముచ్చట్లు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి.